ఆ ఏరియా ఇండియాకు వాణిజ్య రాజధాని అయిన ముంబైలో ఉంటుంది. అక్కడ కట్టడాల వెనుక తెలుగు ప్రజల కష్టం ఉంది, కన్నీరుంది. ఏళ్ల తరబడి ఎడతెగని బాధలున్నాయి. అడుగడుగునా భయం, ఇతర వర్గాల ఆగడాలు, ఆధిపత్య ధోరణి, అణిచివేత కొనసాగుతున్నాయి. ఆ ఏరియా పేరే కామటిపుర. ముంబైలో రెడ్ లైట్ ఏరియాగా ప్రపంచానికి పరిచయమైన కామటిపుర ప్రజల కన్నీటి కష్టాలపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. కామటిపుర ఇప్పుడు ముంబై, అప్పట్లో బొంబాయిలో ఏర్పడ్డ ఓ కార్మికుల కాలనీ. కామటిపుర పేరు కామతీస్ అనే పదం నుంచి వచ్చింది. కామతీస్ అంటే పనివాళ్లనే అర్థం వస్తుంది. బ్రిటిష్ వలస పాలనలో బొంబాయికి తీసుకురాబడ్డ కార్మికుల సంఘంగా కామటిపురకు పేరొచ్చింది. ఇక్కడ నిర్మాణ కార్మికులు, కళాకారులు స్థిరపడ్డారు. వీరి శ్రమతోనే బొంబాయి నగరంలో చాలా ఐకానిక్ భవనాలు రూపుదిద్దుకున్నాయి. అవి ఇప్పటికీ ఉన్నాయి. గేట్వే ఆఫ్ ఇండియా లాంటి ఎన్నో కట్టడాల వెనుక కామటిపుర ప్రజల కష్టముంది. ఇక్కడున్న జనాభాలో 60% హిందువులు, 40% ముస్లింలు ఉంటారు. మెజారిటీ ఉన్నా ఎలాంటి హక్కులు ఇక్కడ హిందువులకు లేవు. 1850వ సంవత్సరంలో ఇక్కడికి తెలుగు ప్రజలు వలస వచ్చారు. కామటిపురాలో దేశంలోనే పేరు మోసిన రెడ్ లైట్ ఏరియా ఉండడంతో మిగతా ప్రాంతాల వారు వీరిని చిన్నచూపు చూస్తుంటారు. ఆటో, టాక్సీలను పిలిచినా కామటిపుర పేరు వినగానే రామని చెబుతారు. ఏదైనా ప్రమాదం, అనారోగ్యం ఉంటే కామటిపుర వరకు అంబులెన్స్ కూడా రాదు అంటే అక్కడి ప్రజలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారో అర్థం చేసుకోవచ్చు. नागपाड़े से मतलब यहाँ पे जो हमारा मेन एंट्री है, वहाँ से यहाँ पे आने के लिए एम्बुलेंस को आधा घंटा लग जाएगा. इतनी गर्दी वहाँ पे रहती है. हमारा मेजर हॉस्पिटल है यहाँ पे, मतलब पूरे एशिया का जे हॉस्पिटल, नायर हॉस्पिटल. मतलब यहाँ से जे हॉस्पिटल जाने के लिए हमको यहाँ से पौना घंटा लग जाएगा. किसी टैक्सी को जाना है, टैक्सी तो मिलती नहीं है. कोई बोले कामाटीपुरा में आना है तो कामाटीपुरा में. हमारे एरिया का जो नाम खराब होते जा रहा है गए 15 सालों से, वो एकदम ही लो लेवल पे जा रहा है कि हम यहाँ के युवा है, यहाँ के जो रहने वाले जैसे ये हम बता नहीं सकते बाहर कि हम कामाटीपुरा में रहते हैं. अभी किसी को बताने जा रहे हैं कि कामाटीपुरा में रहता है. अच्छा. ऐसे सवाल पूछे जाते हैं. Okay. तो हम प्राउडली कैसे बताएं? और ये हमारे हाथ में ही है कि किसी को हमारा भविष्य देना है. हमारा जो पहले वाले ने किया वो किया, लेकिन हमारा जो भविष्य है वो हमारे हाथ में है. अगर भविष्य की हमें चिंता है तो कुछ अलग मार्ग अपनाना पड़ेगा. కాలం గడుస్తున్న కొద్దీ బొంబాయికి వెళితే ఉపాధి పక్కాగా దొరుకుతుందనే ఆలోచనతో చాలా మంది తెలుగు ప్రజలు ఇక్కడికొచ్చారు. వారిలో పద్మశాలీలు ఎక్కువ. కొందరు ఇక్కడే స్థిరపడి ఓ సంఘంగా ఏర్పడ్డారు. ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అన్ని మతాలు, జాతులు, కులాల ప్రజలు ఇక్కడికొచ్చి బ్రతుకుదెరువు చూసుకున్నారు. వాళ్లలో మార్వాడీలు, గుజరాతీలు, బెంగాలీలు ఉన్నారు. చాలా ప్రాంతాలను ముస్లింలు ఆక్రమించారు. పట్టాపురాలో హిందువులుంటారు. 100 కంటే ఎక్కువ కుటుంబాలుంటాయి ఇక్కడ. అక్కడ ముస్లింలు మంచి అభివృద్ధి చెంది హిందూ కుటుంబాలపై అరాచకాలకు పాల్పడుతున్నారు. ప్రతి నిత్యం భయాందోళనతో బ్రతుకుతున్నారు కామటిపుర హిందువులు. దశాబ్దాలు గడుస్తున్నా తమ పరిస్థితుల్లో మార్పు లేదని, ప్రభుత్వం నుంచి సహకారం లేదని, ఇక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన చెందుతున్నారు కామటిపుర ప్రజలు. మిడిల్ క్లాస్ బ్రతుకులే మాకు దక్కుతున్నాయి. ఓ ఆలంబన లేదు, ఓ చేదోడు లేదు. ఎన్నో ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి లేదు. కాలం గడిచినా దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నా తమకు మిడిల్ క్లాస్ పరిస్థితులే ఉందని కామటిపుర మహిళలు అంటున్నారు. అయినా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లమంటున్నారు. ముంబై తమ కష్టంతో నిర్మాణమైన నగరం అంటున్నారు. కామటిపురాలో హిందువులు ఎలాంటి పండుగ చేసుకున్నా డిస్టర్బ్ చేస్తారు ముస్లింలు. అదే వాళ్ల పండుగలొస్తే పెద్ద పెద్ద డీజేలు పెట్టి హంగామా చేస్తారంటున్నారు. చిన్న విషయాలకే గొడవలు చేయడం, కత్తులు దువ్వడం, ఎంతకైనా తెగించడం కామటిపుర ముస్లిం యువకుల నైజం. ఒక్కోసారి ఇండియాలో ఉంటున్నామా లేదా పాకిస్తాన్లో ఉంటున్నామా అన్న సందేహం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కామటిపుర హిందూ ప్రజలు. ప్రతి క్షణం భయపడుతూ బ్రతకడమే అవుతుంది. ఏమాత్రం స్వేచ్ఛ లేదు. వినాయక చవితి హిందూ సంస్కృతిలో భాగం. అయినా ఇక్కడ పండుగ చేసుకోవాలంటే అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయంట. కొన్ని సందర్భాల్లో వినాయకుడి విగ్రహంపై ఎగ్స్తో దాడి చేసినట్లు స్థానికులు అంటున్నారు. మా బాధలు ఎక్కడ చెప్పుకోవాలో అర్థం కాదు. కామటిపుర పేరు చెబితే మా పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు. పిల్లల భవిష్యత్తు నాశనమవుతుందని బాధపడుతున్నారు.
ఇప్పుడు నేను బార్న్ ఇంకా బ్రాటప్ ఇక్కడనే ఉన్నా అంటే 45 ఇయర్స్ 45 ఇయర్స్ నుంచి మేము ఈ మొత్తం ప్రాబ్లం సాల్వే అవుతలేదు ఈ ప్రాబ్లం. మేము ఇది ఫేసే చేస్తున్నాం. అంటే ఇప్పుడు మాకు ఎట్లా ఒక టైం టేబుల్ ఒక లిమిటేషన్ ఉంటాయి, మేము ఈ టైంకి కింద దిగాలా మీద పోవాలా. అంటే మాకు అంత ఇండియా వండుకొని కూడా మాకు అంత ఫ్రీడమ్ లేదు. అంటే మాకు ఇట్లా అనిపిస్తే ఏమో మేము వేరే స్టేట్లో ఉంటున్నామని, మేమేదో పాకిస్తాన్లో ఉన్నాము, మాకు అట్లా ఒక ఫీల్ ఉంటాయి. ఎందుకంటే అంత భయం ఉంటాయి. ఎందుకంటే దే రియాక్ట్ వెరీ ఫాస్ట్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. ఇది ఒకటి ఉంది. ఇంకా మా ఎమ్మెల్యే తుర్కైనా ఉండేదానికి ఏమవుతుంది, ఇక వాళ్ళకి బాగా సపోర్ట్ ఉంటుంది. ఇక మేము ఫోన్ చేసినప్పుడు మాకేం రెస్పాన్స్ ఉండయి. ఇక వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎంబడే మాకు అన్ని కాల్స్ వచ్చేస్తుంది, మాకంటే పర్మిషన్ అన్నీ స్టాప్ అయిపోతుంది. ఆ ప్రాబ్లమ్స్ మాకు చాలా క్రియేట్ అవుతుంది. ఇంకా ఏమంటే వీళ్ళ పిల్లలు ఉంటారు చూడు, ఇప్పుడు చెప్పొచ్చా మనము, ఈ ముస్లిమ్స్ పిల్లర్స్ ఉంటారు కదా యంగ్స్టర్స్, కానీ వాళ్ళు ఇట్లా బాగా రౌడీ టైప్ ఉంటారు. మన పిల్లలేమో సింపుల్ ఫ్యామిలీల నుంచి ఉంటారు, అయితే వాళ్ళకి పేషెన్స్ కూడా బాగుంటాయి. ఇక వాళ్ళు అంత సీన్స్ క్రియేట్ చేయరు, కానీ వీళ్ళు చిన్న చిన్న మాటకి సీన్స్ క్రియేట్ చేసి వీళ్ళు కావాలంటే ఆ టైంలో అంట కదా ఏం కావాలో అది తీసేస్తారు. కత్తిలు అవి ఇవి ఏం కావాలంటాయి కదా, ఎమర్జెన్సీలో వీళ్ళ దగ్గర రెడీ ఉంటుంది, మన దగ్గర ఇది అన్నీ ఉండేవి కదా. ఇక మనం ఈ భయంతోనే వీళ్ళతో బతుకుతున్నాం. అట్లా అయిపోయింది మ్యామ్. అంటే యాక్చువల్లీ అంటారు మ్యామ్కి కమాటిపుర రీడెవలప్ చేయాలి. రీడెవలప్తో ఏముంది, మా పిల్లల కెరియర్ పైన రీడెవలప్ చేయాలి. ఎందుకంటే ఒక సైడ్ ఏమో మొత్తం తుర్కోలతోని ఇది రౌడీ ఏరియా అయిపోతుంది, ఒక సైడ్ ఏమో ప్రాస్టిట్యూట్ ఏరియా అయిపోతుంది. మేము మధ్యలో ఉండేపాటికి ఏమైపోతుంది, మా పిల్లలది కెరియర్ అయితే లేదు. వాళ్ళు ఇంటర్వ్యూ పోతున్నారు, ఆ ఇంటర్వ్యూ పోగానే పైన మనది అడ్రస్ ప్రూఫ్ చూస్తారు. అడ్రస్ ప్రూఫ్లో ఏముంటుంది, డైరెక్ట్ 408, ఆ లాస్ట్లో 8 చూడంగానే ఇదేమంటే ఆ ఏరియాని అట్లా ఉంది మా పిల్లలకి ఇంటర్వ్యూకి కూడా పిలుస్తారు, సెకండ్ థర్డ్ రౌండ్ అన్నీ అవుతుంది, కానీ మళ్ళీ మా పిల్లలకి కాలే రావు. అంటే మా పిల్లలకి కాలే రావు, మంచి కంపెనీస్లో వాళ్ళకి వస్తూనే లేవు కాల్. ఇక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, ప్రైవేట్ జాబ్లో ఎంత వస్తుంది ఇప్పుడు పేమెంట్లు, 10,000 12,000 15,000. ఇప్పుడు మనది ఇయర్లీ ఇన్కమే ఉంది 70-80,000. మా పిల్లలది కెరియర్ ఎట్లా కావాలా, మాది లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే మేము అదే లైఫ్ స్టైల్లో ఉంటున్నాము. మా పిల్లలది కెరియర్ ఏం చేంజ్ అవుతూనే లేదు. సో అంటారు కదా మాది బ్రాన్ ఇంకా బాటమ్, మేము మొత్తం మిడిల్ క్లాస్లో ఉన్నామంటే మా పిల్లలు కూడా లైఫ్ స్టైల్ మిడిల్ క్లాస్దే యూజ్ చేస్తున్నారు. అట్లా అయిపోతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు ఈ సైడ్ తుర్కోలు ఉండేపాటికి వాళ్ళకంటే ఎట్లా ఇది డ్రగ్స్ అది అమ్ముడు, ఇది చేసుడు, ఎండి అమ్ముడు, ఇదైతే మొత్తం మా ఇంటి కిందనే అవుతుంది మ్యామ్. రాత్రికి మేము ఆఫ్టర్ 12:30 1:30 చూస్తే మా ఇంటి కిందనే అవుతుంది. కానీ మేము ఏం చేస్తలేదు, మేము చెయ్యం కూడా. మేము చేస్తే మళ్ళీ కళ్ళలో వస్తాం కదా, అది మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది. మాకు ఆడవాళ్ళకి ప్రాబ్లం కాకుండా కానీ మా పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. ఇక మేము ఇదన్నీ చూసి కూడా మేము చూడనట్టు ఉంటున్నాం. సో మాకు రీడెవలప్మెంట్ కమాటిపురాది కాదు, పైలా రీడెవలప్మెంట్ మా పిల్లలది కావాలి. ఆ పిల్లలది లైఫ్ స్టైల్ చేంజ్ అయితే వాళ్ళకి ఏదైనా మంచి జాబ్లు వస్తే మా లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. అట్లా కామటిపురాలో విద్యార్థులు కూడా చదువుకునేందుకు సరైన వాతావరణం లేదు, లైబ్రరీ కూడా ఉండదు. అమ్మాయిలను హరాస్ చేస్తుంటారు, చైన్ స్నాచింగ్లు ఎక్కువ, దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులకు తెలిపినా సరైన చర్యలుండవని ఇక్కడి యువత అంటోంది. పండుగలు చేసుకోవడానికి కూడా వీలు కాదు. హిందువులపై ముస్లింల ఆధిపత్యం కొనసాగుతుంది. ఏదైనా పండుగ చేసుకుంటే రాళ్లు విసిరిన సందర్భాలు ఉన్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోరని కామటిపుర స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళసూత్ర స్నాచింగ్ అవుతుంది. మా హిందువులకు కూర్చొని గ్రూప్ తిని వాళ్ళు చేయడాంచుతారు. మళ్ళీ మెజారిటీలో వాళ్ళు అస్సలు ఇక్కడ ఈ మార్కెట్లో పూరా టోటల్ ముస్లిం మస్తీ అయింది. టోటల్ ఏరియాలో బయట వెళ్తే స్నేహ్ స్నాచింగ్ అవుతుంది. స్నేహ్ స్నాచింగ్లో జో అరెస్ట్ వస్తుండు వాళ్ళు హిందూ వాళ్ళు ఉండరు, వాళ్ళు టోటల్ ముసల్మాన్ వాళ్ళే ఉండరు. ఇంకా మాకు టార్గెట్ చేస్తుండ్రు వాళ్ళందరూ. దాని రీజన్ కోసం ఆమ్దార్ ఎమ్మెల్యే ఖాస్దార్ ఏం చేసిండు. కొన్ని దశాబ్దాలుగా కామటిపురాలో ఎలాంటి అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, అమ్మాయిలకు సెక్యూరిటీ లేదు. లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను ముస్లింలు మోసం చేస్తున్నారు. దాదాపు 1850 సంవత్సరంలో ఇక్కడికి తెలుగు ప్రజలు వలస వచ్చారు. అంటే ఇంకో 25 ఏళ్లైతే 200 ఏళ్లవుతుంది ఇక్కడికి తెలుగు వాళ్ళొచ్చి. ఇన్నాళ్ళైనా తమ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటున్నారు కామటిపుర తెలుగు ప్రజలు. 55 ఎకరాల్లో ఉంటుంది కామటిపుర. 85,000 మంది నివసిస్తారు. ఉండేందుకు చిన్న చిన్న గదులు 10x10 అడుగుల రూపంలోనే 5-6 నివసించాల్సిన పరిస్థితి దాపురించింది కామటిపుర ప్రజలకు. ప్రభుత్వం కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పినా అవన్నీ ముస్లింలకు దక్కుతున్నాయి, కానీ కామటిపుర హిందువులకు దక్కడం లేదు. మెయిన్ ప్రాబ్లమ్ యాజ్ ఎ స్టూడెంట్, ఇక్కడతో నేను స్టూడెంట్ అంటే ఇక్కడ ఒక లైబ్రరీ లేదు మంచిగా చదవడానికి. ఇంకా ఇల్లు అంతా చిన్నగా ఉన్నది.
తో అక్కడనే పని అవుతుంది ఇట్లా మోస్ట్లీ ఫ్యామిలీ స్టీలర్ కూడా ఉన్నాడు 10x10 ఇల్లు ఉన్నది అల్లానే స్టడీ చేయాలి ఇంకా అల్లానే పని కూడా చేస్తారు అమ్మ ఇంకా దాదాపు బాగా డిఫికల్ట్ అవుతుంది స్టూడెంట్ వాళ్ళ గురించి ఒక లైబ్రరీ కూడా లేదు మా కమాటిపురాలో మేము పోతాం వేరే ఏరియాలో లైబ్రరీలో అక్కడ చదవడానికి ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఉన్న స్టూడెంట్స్ గురించి పరిస్థితి ఇలానే ఉంటే తమ పిల్లల భవిష్యత్తు పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు కామటిపుర హిందూ ప్రజలు. తమ పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్లినా ఉద్యోగాలు రావడం లేదని కామటిపుర అడ్రస్ చూడగానే ఉద్యోగం ఇవ్వకుండా వెనక్కి పంపిస్తున్నారు. ఏదైనా పండుగ చేసుకోవాలన్నా భయం, చదువుకోవాలన్నా భయం, ఉద్యోగాలకు వెళ్లాలన్నా భయం, మొత్తానికి బయటికి వెళ్లాలన్నా భయంతో బ్రతకాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కామటిపుర హిందువులు. చుట్టూ ముస్లింల మధ్య సాయంత్రం అయ్యిందంటే అడుగడుగున ఆందోళనలు వెంటాడుతుందంటున్నారు. తమ కళ్ల ముందే ఇల్లీగల్ దందా జరుగుతున్నా పోలీసులకు కంప్లైంట్ చేయాలంటే తర్వాత ఏం జరుగుతుందోననే భయం వెంటాడుతుంది. ప్రతి నిత్యం అరాచకాల మధ్య తెలుగు ప్రజలకు అగచాట్లు తప్పడం లేదు. తమ పిల్లల భవిష్యత్తు కోసమైనా ప్రభుత్వం అధికారులు పట్టించుకుని సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కామటిపుర హిందువులు.